గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అందరికన్నా ముందు ఏమీ పట్టించుకోకుండా ఉండిపోయేది ఏదంటే సంపాదించిన డబ్బే. ఆఖరికి భార్య గుమ్మం వరకే, బిడ్డలు కపాలమోక్షం అయిందని చెప్పి శ్మశానంలో అక్కడ వరకే. నీతో వచ్చేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న పాపపుణ్యాలే. దానికోసం జీవుడి గురించి ఆలోచించకుండా ఒక్క డబ్బు కోసం తిరిగి ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? తృణమైపోయి ఆవర్తము అంటే సుడిగాలి తిప్పినట్టు తిప్పేస్తుంటే జీవితాన్ని పాడు చేసుకోకు. ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించు, తప్పేం లేదు. 10 మందిని సుఖపెట్టడానికి సంపాదించు, తప్పేం లేదు. కానీ అతిగా దాని యందు లౌల్యాన్ని మాత్రం పొందవద్దు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. మనిషి సంతోషంగా బతకడానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో డబ్బుది చాలా తక్కువ ప్రాధాన్యత.